కానీ మీ ఇద్దరు కలిసి చాలా పడ్డారు మాటలు. అప్పుడు ఒకళ్ళనొకళ్ళు స్ట్రెంగ్త్ చెప్పుకున్నారా మీరు పవిత్ర గారు? బికాస్ ట్రోలింగ్కి అసలు ఇప్పుడు కారెవరు అనర్హం అన్నట్టు ఇష్టం వచ్చినట్టు ట్రోల్ చేస్తున్నారు. See, trolling is not their birthright. They have taken the rights. ఇప్పుడు ట్రోలింగ్ నేను ఒక్కడే కాదు కదా, ఎంతమంది గురవుతున్నారు, చాలా మంది గురవుతున్నారు. రెండోది నేను తప్పు చేస్తున్నప్పుడు గిల్టీ ఫీల్ అవ్వాలి. నేను ఎక్కడ వెనకాడలేదు. అవును, వెన్ ఇట్ కమ్ టు పీక్ పాయింట్ దెన్ ఐ హ్యాడ్ టు గో ఫర్ అ కేస్, దెన్ దే కేమ్ ఫర్ కాంప్రమైజ్. ఆ రోజు నుంచి అందరం బాగున్నాం, సోషల్ మీడియా బాగుంది, మీడియా బాగుంది, మేము బాగున్నాం. తప్పదమ్మా. ఇవాళ నేనేమంటానంటే ఇవాళ మీడియా కానీ సోషల్ మీడియా కానీ మూవీ ఇండస్ట్రీ కానీ ఇట్స్ అ ఫ్యామిలీ. దాంట్లో అన్ని రకాల మనుషులు ఉంటారు. అందరిని మనం భరించాలి, తప్పైతే చెప్పాలి, కానీ కలిసిపోవాలి తప్ప వాళ్ళ మీద యుద్ధానికి దిగడం కరెక్ట్ కాదు, వైరం పెట్టుకోకూడదు. అదే. సో వి వేర్ వెరీ క్లియర్ అబౌట్ అవర్ పాయింట్. కాబట్టి ఎంతవరకు ఎక్కడ వర్క్ చేయాలో అంతవరకు చేసాం, మా లైఫ్ మేము ముందుకు వెళ్తూ ఉన్నాం అంతే. ఐ బిలీవ్ దట్ ఈస్ ఇట్. అంత లాంగ్ టర్మ్ రిలేషన్షిప్ అనుకుంటే కాకపోయినప్పుడు ఏముంది, ఇట్స్ ఈజీ టు బ్రేకప్. ఒకళ్ళు బ్రేకప్ అయితే అయిపోయింది కదా ఇద్దరు. అవును, అది సో బట్ ఇప్పుడు ప్రస్తుతానికి ఐ థింక్ యూ ఫౌండ్ యువర్ సోల్మేట్ అన్నారు కాబట్టి దట్స్ సేస్ ఎ లాట్. అండ్ సోల్మేట్స్ నిజంగానే వాళ్ళ పాత్ర డిజైన్డ్ బై ద యూనివర్స్ అని చాలా, అంటే మనకి చాలా నమ్మకాలు ఉన్నాయి అలాగా. సో ఒకటి అదే చెప్తున్నా కదా. ఇప్పుడు నేను ఐ బిలీవ్ ప్రతి మనిషికి ఒక మనిషి పుట్టుంటారు, కొంత లేట్ కలుస్తామేమో అంతే. అంతే తప్ప అది ఒక్కొక్కరిది ఒక్కొక్క పర్స్పెక్టివ్. వీళ్ళు దీనికోసం వచ్చారు, దానికోసం వాళ్ళు అనుకోవాలి. అనుకోకపోతే ఇప్పుడు సరే నా గురించి మాట్లాడుకుంటారు కదా, అట్లీస్ట్ ఐ మీన్ న్యూస్, లెట్ మీ ఎంజాయ్ ఇట్. వాట్ ఇస్ దేర్.